జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గానికి సంబంధించి మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు పాలక వర్గానికి సంబంధించి దాదాపుగా 18 నెలలు అవుతుంది. 18 నెలలు అవుతూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా అక్కడ చైర్మన్ను కానీ ఆ పాలక వర్గాన్ని కానీ నియమించలేదు. దానికి సంబంధించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నాకున్న సమాచారం మేరకు ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ను మరి 3గా విభజించి, అంటే గతంలో మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2018లో అది 5 రిజర్వేషన్లుగా 2 సంవత్సరాలకు ఒకసారి 5 రిజర్వేషన్లుగా వాళ్ళు విభజించి 3 ఓసీలు, 1 బీసీ, ఇంకొకటి ఎస్సీగా వాళ్ళు విభజించడం జరిగింది. అందులో ఆల్రెడీ ఒక బీసీ అయిపోయింది, 2 ఓసీలు అయిపోయినాయి, ఇప్పుడు ఎస్సీ ఉన్నది. మరి ఇప్పుడు ఎస్సీ ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు 3గా విభజించి మరి ఒకటి ఎస్సీకి ఇవ్వాలా, ఇంకొకటి జనరల్ కానీ ఇంకోటి కానీ ఇంకో కమ్యూనిటీకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు వివరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్తా ఉన్నాను, ఈరోజు ఏదైతే గత ప్రభుత్వంలో 3 రిజర్వేషన్లు 2 ఓసీలు కానీ 1 బీసీ కానీ వాళ్ళు ఫుల్ టైం 1-2 సంవత్సరాలు చేసింది. కానీ ఎస్సీ రిజర్వేషన్ ఉన్న ఈ పరిస్థితిలో మరి ఈరోజు 3గా విభజించడం అనేది ఇది ముఖ్యంగా ఎస్సీల పైన వివక్షత చూపించడం అవుతుంది. కాబట్టి ఈ 3 కాకుండా ఆ ఒక్కటినే ఈరోజు ఎస్సీ వాళ్ళను మరి చైర్మన్గా ఆ పాలక వర్గాన్ని నియమిస్తే ఎస్సీలకు న్యాయం చేసినట్టయితే, ముఖ్యంగా ఈరోజు ఎస్సీలకు ఇంకా 2 పెంచితే ఈరోజు ఒక్క చైర్మన్ మొత్తం వీళ్ళు ఎస్సీలు ఫుల్ఫిల్ చేయలేరు. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా 3 కూడా ఓసీలు బీసీలు అవుతారు. మరి అలాంటప్పుడు ఈరోజు ఈ ఎస్సీ కానీ నెక్స్ట్ ఓసీ ఉమెన్ కానీ 2 కూడా 2 సంవత్సరాలు ఒకరే చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ మార్కెట్ కమిటీ చైర్మన్కి సంబంధించి ఈ 3 విభజించడం అనేది తప్పకుండా దళితులు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒక పోలీసు ఉద్యమకారుడుగా, తెలంగాణ ఉద్యమకారుడుగా నేను కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాను. ఇది ఎమ్మెల్యే గారికో లేకపోతే ఎంపీ గారికో ఒకటి కాకుండా 3గా విభజిస్తే తప్పకుండా బోర్గి సంజీవ్ తప్పకుండా కోర్టుకు వెళ్తాడు, న్యాయమైనటువంటి పోరాటం చేస్తాడు. తప్పకుండా ఆ మార్కెట్ కమిటీ చైర్మన్ను ఎస్సీలకు మాత్రమే నియమించాలి. 3గా విభజించి వీళ్ళ దాంట్లో ఇంకో 2 రిజర్వేషన్లు పెంచి ఇక్కడ ఓసీని ఇంకో బీసీని నియమించే ప్రయత్నం ఏదైతే చేస్తే తప్పకుండా మేము వ్యతిరేకిస్తాము, తప్పకుండా దాన్ని ఖండిస్తాము. తప్పకుండా కోర్టుకు వెళ్ళి తప్పకుండా దాని మీద అనుకూలమైనటువంటి ఆర్డర్ తెచ్చుకుంటాము. అది ఈ 2 రిజర్వేషన్, ఈ ఎస్సీ కానీ తర్వాత మళ్ళా ఓసీ ఉమెన్ కానీ ఆ 2 రిజర్వేషన్ అయ్యే వరకు ఎట్టి పరిస్థితిలో ఈ రిజర్వేషన్లు ఎక్కువ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఎక్కువ చేస్తే ఆర్డర్ తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి ఈ జీవోని తీసుకుపోయి తప్పకుండా కోర్టులో వేసి తప్పకుండా ఎస్సీ ఒకరు మాత్రమే ఉండాలి, 3 ఉండడానికి వీల్లేదన్న పద్ధతిలో తప్పకుండా మా ప్రయత్నం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే గతంలో 2 ఓసీలకు ఒక న్యాయము, అంతకుముందు ఒక బీసీకి ఒక న్యాయము, ఇప్పుడు ఎస్సీలకు ఇంకొక న్యాయం అవుతుందా? అంటే ఇది కుల వివక్షత కాకపోతే ఏమవుతుంది? కాబట్టి వెంటనే ఈ మార్కెట్ కమిటీ చైర్మన్కి సంబంధించి ఏదైతే ఎస్సీ ఉందో ఆ ఎస్సీని యథావిధిగా 2 సంవత్సరాలు ఒకే మార్కెట్ కమిటీ చైర్మన్ను నియమించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ ప్రయత్నానికి విభేదించి ప్రభుత్వం ఏమన్నా కుట్ర చేస్తే మాత్రం తప్పకుండా దానిపైన న్యాయ పోరాటం మరి కోర్టుకెళ్ళి ఫైట్ చేసి తప్పకుండా ఇప్పుడు ఇచ్చినటువంటి ఏదైతే 2018లో మీరు జీవో ఇచ్చిండ్రో ఆ జీవో కానీ మీరు తీసుకొచ్చినటువంటి 3 చైర్మన్లకు సంబంధించి కానీ తప్పకుండా మేము ఫైట్ చేసి మరి అక్కడ దళితునికి మరి చైర్మన్ పూర్తిగా ఒకే వ్యక్తికి ఇవ్వాలి, అది 2 సంవత్సరాలు ఇవ్వాలి. అది ఇచ్చే వరకు కూడా తప్పకుండా బోర్గి సంజీవ్ పోరాటం చేస్తాడు. ఒకవేళ 3గా చేస్తే ఆ చైర్మన్ పదవి అక్కర్లేదు, ఆ రిజర్వేషన్ తీసేయండి, ఆ రిజర్వేషన్ కూడా ఇంకెవరికైనా ఇచ్చుకోవాలి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము.